వెనకటంటే ఏదైనా సామాన్ తెచ్చుకోవాలంటే దుకాణం కాడికి పోయి తెచ్చుకునేది. ఇప్పుడు ఎట్లున్నది, ఇంట్లో కూర్చొని అంతా ఆన్లైన్ డెలివరీ బాయ్లతోనే తెప్పించుకున్నారు చాలా మంది. మీరు కూడా తెప్పించుకునే ఉంటారు కదా. అయితే రాను రాను కొందరికి మానవత్వం అనేది లేకుండా అవుతుంది వల్ల మనుషులు బండలెక్క తయారవుతురు. అగో పాపం ఈయన బతుకు పోరు చూడు, పెద్ద మూట మోసుకుంటా మీదికి పోతుండు. ఈయన డెలివరీ బాయ్ అన్నట్టు 6వ అంతస్తుకు పోవాలి. మరి గంత పెద్ద అపార్ట్మెంట్లా లిఫ్ట్ లేదా అనేరు? లిఫ్ట్ ఉన్నది, ఉంటది, కానీ గా లిఫ్టులు డెలివరీ బాయ్లు రావద్దని కొందరు దిక్మాల కండిషన్లు పెడతారు కదా. వీళ్ళు ఎక్కితే ఆ లిఫ్ట్ ఏమో అరిగిపోయినట్టే చేస్తారు. ఇక ఈ అపార్ట్మెంట్ లో కూడా ఈయనను లిఫ్ట్ ఎక్కనియ్యలే. రామచంద్ర ప్రభు అనుకుంటా ఇక గంత పెద్ద మూటను మోసుకుంటా మెట్లు ఎక్కుకుంటానే పోయిండోళ్ళ. ఏడ జారుతుందో పాపం, ఈయన ఏం కింద పడేతోడు అన్నట్టే అనిపిస్తున్నది కదా. ఇక ఎట్లనో గట్ల 6వ అంతస్తులో ఇల్లు గల్లోళ్ళ కాడికి వచ్చిండు. మరి ఇట్లా చూసినాక ఎవరికన్నా బాధ అనిపిస్తుంది కదా. అవసరమైతే సాయం కూడా చేస్తారు. కానీ ఆ అమ్మగారు ఏమంటుందో ఈనురి. आराम से आराम से आराम से आराम से వినబడ్డదానోళ్ళ ఆరాంసే బీ కేర్ఫుల్ అట. ఇక్కడ ఆరాంసే అంటే ఈ డెలివరీ బాయ్ ఆరాంసే కాదు, ఆమె ఆర్డర్ చేసిన సామాను ఆరాంసే రావాలన్నట. ఆ సామాను బీ కేర్ఫుల్ అట. అంటే నువ్వు కింద పడ్డా మాకు ఫరక్ లేదు, నువ్వు చచ్చినా మాకేం సంబంధం లేదు, కానీ మా సామాన్ మాత్రం భద్రం, జర పైలంగా పట్టుకరా అని అంటుంది అమ్మగారు. ఇక కోపం అత్తదా రాదా? పాపం ఆయన మనసు ఎంత తనలాడిందో. ఓసి నీ గింత కష్టపడి మీదికి వచ్చినా గానీ నా కష్టం చూడ ఆమె సామాన్ మీద రంది పెట్టుకునుడే అనిపిస్తుందా అనిపించదా? ఆయనకే అనిపించిందో లేదో గానీ ఈ వీడియో చూసిన వాళ్ళకైతే అనిపించిందో వాళ్ళ రాను రాను జనాలేది గిట్లా బండలెక్క తయారవుతురని కోపానికి అత్తురు. అయితే డెలివరీ బాయ్దే ఇంకో స్టోరీ చెప్తా. ఇగో ఈ పిల్లగాడు చూడు, ఎంత ఈయన పిజ్జాలు బర్గర్లు సప్లై చేస్తాడట. ఈయనకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ చేసింది ఎవరయ్యా అంటే చిన్నప్పుడు ఈయనతోనే స్కూల్లో చదువుకున్న ఆమెనే. ఆమెమో పెద్ద చదువులు చదివి కొలువు చేస్తాందట. కానీ ఈ పిల్లగాడు డెలివరీ బాయ్ అయిండు. సరే అందరూ ఒక్క జాగలో చదివిన ప్రతి ఒక్కరు కలెక్టర్లు కండక్టర్లు గారు కదా. ఆమె పెద్ద కొలువు చేస్తాంది. ఈయన గాశార మంచిగా గిట్ల డెలివరీ బాయ్ అయిండు. మరి చిన్నప్పుడు చదువుకోని వాళ్ళ నడమ ఇసంటివి ఉండద్దు కదా. మేడం గారు ఫకరు చూయించింది. అరే నువ్వేనారా ఆఖరికి పిజ్జాలు బర్గర్లు సప్లై చేస్తారా? క్లాసులనేమో శుద్ధలు చెప్పేసేటోడివి, నీ బతుకు గిట్లయిందా? ఆగు, మన స్కూల్ గ్రూప్లో నువ్వు చేసే పనేందో వీడియో తీసి పెడతా అన్నదోళ్ళ. పాపం ఆ పిల్లగాడేమో నవ్వుకుంటేనే నీ దండం పెడతా గట్ల చెయ్యకు అని చెప్తాడు. కానీ ఆమె ఊరుకుంటుందా? ఇంకా చిడాయించింది. ఎంత బాధ అనిపిస్తుంది వల్ల అసలు గిట్లా చేస్తే. కానీ ఏ మాట కామాటెనులా ఈ పిల్లగాడు పిజ్జాలు బర్గర్లు సప్లై చేసే పని చేస్తున్నా ఒక్క నవ్వుతోని గుణంలా గొప్పోడు అనిపించుకున్నాడు. ఈ అమ్మగారేమో పెద్ద కొలువు చేస్తున్నా మెదడు మాత్రం ఇంకా ఎదగలే. ఈయన ముందు ఇంకా చిన్నగానే అనిపించింది. అంతే కదా. ये मेरा फ्रेंड है जो आज हमको मिला है। ये हमको पढ़ने का बहुत रील मोटिवेशन भेजता था और ये 30 साल का हो गया है, 30 साल का हो गया है और आज ये डोमिनोज वाला बन चुका है। कैसा फील कर रहे हो डोमिनोज वाले बन के? बहुत अच्छा है ना, कन्याएं मिल गई। हो गया सही है सही है, ठीक है। हाँ ठीक है। और स्कूल का याद आता है? बहुत याद आता है। अच्छा सही है, ठीक है, सबको ही वीडियो भेजेंगे तुम्हारा।